Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు మన దేవుడు ఎంతో మంచి దేవుడు అండి. Let's give an honor to my friend. I tell you, he has blessed me with his words and his singing. మరి మొట్టమొదటిగా మరి నా ప్రియమైన స్నేహితుడు దైవజనుడు మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఆయన చక్కని పాట పాడి మరి మా ఆత్మలో ఎంతో ఉద్యోగాన్ని కలిగజేశారు. Angel of this house. మరి ఈ యొక్క మరి కార్యక్రమాలన్నీ కూడా చేయడంలో మరి దేవుడు ఏర్పరుచుకున్నటువంటి దేవుడు బిడ్డ ఆయన. Give honor to Pastor Joplin. మరి అలాగే దైవ సేవకులు కూడా మరి ఆ యొక్క దేవుని చేత ఎన్నుకోబడ్డారు. We give honor to Brother Steve in his absence. మరి అలాగే దైవజనులు మరి శ్రీవయ్య గారు కూడా మరి ఆయన కూడా దేవుని బట్టి ఆయన ఈ యొక్క ప్రాంతంలో మరి ఇంత పరిచయం చేస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తా ఉన్నా. I give honor to all my sisters and brothers. మరి అంత మాత్రమే కాకుండా ఇక్కడ కూర్చున్నటువంటి సహోదర సహోదరులు అందరికీ కూడా ప్రభు పేరట మరి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మిమ్మల్ని ఎంతగానో మరి ఆ యొక్క కనపరుస్తూ మరి దేవునికి మహిమ తెలియజేస్తా ఉన్నా. I give honor to our Lord and Savior. ప్రాముఖ్యంగా మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తా ఉన్నా. Truly the Spirit is in this building. మరి ఈ యొక్క ప్రాంతంలో నేను మరి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఈ ఆవరణంలో దేవుని ఆత్మ ఇక్కడ సంచరించడం నేను కనుగొన్నాను. No greater love have I found. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నిటికంటే వికృతమైనటువంటి ప్రేమతో మిక్కిలి ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. అటువంటి ప్రేమ మనకి ఈ లోకంలో ఎక్కడ దొరకదు. It is truly an honor to stand before the people of God. మరి ప్రత్యేకంగా మరి దేవుని బిడ్డలు దేవుని కుమారులు కుమార్తెలు ఎదుట నిలబడి ఈ విధంగా ఉండడం అనేటువంటిది వారికి దేవుని మాటలు చెప్పడం అనేటువంటిది ఈ లోకంలో ఉన్నటువంటి ధన్యతలు అంటే చాలా గొప్ప ధన్యత. I thank God for the praise and worship in this building. మరి ఈ యొక్క నేను ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాంతంలో నేను వస్తూ ఉన్నప్పుడు ఇక్కడంతా కూడా ఎంతో స్తుతులతో ఆరాధనలతో మీరందరూ కూడా మరి పరవశిస్తూ పాడుతా ఉన్నారు. Please forgive me if I forget some of y'all's name. మరి ఒకవేళ నేను ఎవరైనా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు పేర్లు ఒకవేళ నేను చెప్పకపోయినట్లయితే దయచేసి క్షమించండి. మీ అందరి గురించి కూడా నేను దేవుని ఎంతగానో మహిమపరిచాను. Amen. Hallelujah. Pastor Manahor, right? I just a beautiful voice of an angel. మరి ఆ యొక్క మీరు మనోహర్ గారు మరి మీరు ఆ యొక్క దేవుడు మీకు చక్కని ఆ యొక్క పాటలు పాడేటువంటి ఆ యొక్క తలాంతిని ఇచ్చాడు. ఒక దేవదూత లాంటి మరి పాటలు పాడిన విధంగా మేము ఆ దేవుళ్ళు ఆనందించాం. Just for a minute, let's give praises to this great man of God. Just give him a round of applause. This is కేవలం దేవుడు మనకి ఇటువంటి దైవజనులను మనకు అనుగ్రహించినందుకు దేవునికి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. God has been working all day. మరి మన దేవుడు ఆ యొక్క ఎల్లవేళలా కూడా మరి ఆ యొక్క ఆయన మనల్ని గమనిస్తున్నటువంటి దేవుడు అండి. The devil tried to distract us. అయితే ఆ యొక్క దయ్యము దురాత్మలు ఏదైతే ఉన్నాయో సైతాన్ ఏదైతే ఉన్నదో మన దేవుని మార్గాలను నడవకుండా మనల్ని పక్కదో పట్టించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. Many of you know that I made a promise to the Lord that I'd go if I have to go by myself.
మరి నేను ఈ ప్రాంతానికి రావడానికి ముందు నేను ప్రభు దగ్గర ఒక వాగ్దానం చేశాను. ప్రభువా, మరి నేను భారతదేశానికి నీ పరిచయ నిమిత్తం వెళ్తా ఉన్నాను, అయితే నా కొరకు కాదు నీ కొరకే నన్ను వాడుకో అని నేను దేవునితో నేను చెప్పాను. How many of us know that when God makes a promise, he don't turn back? అయితే దేవుడు కూడా మరి నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. మరి దేవుని వాగ్దానము, దేవుడు వాగ్దానం చేశారంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వరకు దాన్ని ఆయన మర్చిపోని దేవుడు. God made me a promise that I would be preaching before many people. మరి చాలా సంవత్సరాల క్రితము ప్రభువు అయ్యగారికి చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, మరి నిన్ను వేల ప్రజల ముందు నేను నిలబెట్టి నా వాక్యాన్ని బోధించే విధంగా నేను నిన్ను వాడుకుంటాను అని దేవుడు ఆయనతో చెప్పారు. God is real. మరి దేవుడు, మరి ఆయన వాగ్దానము నెరవేర్చే దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని ఈ రోజు మీ ముందు ప్రభు నన్ను నిలబెట్టి మరి ఆయన మాటలు వినిపిస్తున్న కారణాన్ని బట్టి ఆయన వాగ్దానాలు ఆయన నెరవేర్చే దేవుడు అని నేను మరొకసారి నేను నమ్ముతా ఉన్నా. We put our faith and our confidence in God. He will do just what he said he would do. మరి మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన చెప్పిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చేటువంటి దేవుడు. We're going to go straight to the Word of God. అయితే మనము ఆ యొక్క వాక్య భాగంలో చూద్దామండి. Matthew, the 6th chapter, starting at the 1st through the 4th verse. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం చూద్దాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీకు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలాగున మీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. Jesus here was talking to the people. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఇక్కడ ఆ యొక్క వచ్చి వాక్యం వింటున్నటువంటి ఆ జన సమూహంతో ఈ మాట్లాడుతా ఉన్నారు. We have to be sure that we do not be like the world. మరి మన జీవితాల్లో మనం కూడా మరి లోకస్తుల్లాగా మనం జీవించమనేటువంటిది మనం జీవించకూడదు. I believe all of you have your minds made up. మరి మీరందరూ కూడా మరి మీరు మీ యొక్క దేవుని ఆలోచన ప్రకారంగా మీరు జీవిస్తారు, మీ సొంత ఆలోచన ప్రకారంగా జీవించారని నేను నమ్ముతా ఉన్నాను. I believe all of you have the love of God in you. మరి ఎందుచేతంటే మీరు దేవుని ప్రజలు కాబట్టి దేవుని ప్రేమతో మీరు నింపబడి దేవుని దేవుని ప్రేమను బట్టి మీ చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రేమించేవారని నేను నమ్ముతా ఉన్నాను. Because you showed love when I got here. మరి మీరు ప్రేమ చూపించేవారు కాబట్టి, మీరు ఆ యొక్క దేవుని ప్రజలను ప్రేమించేవారు కాబట్టి అమెరికా దేశంలో ఉన్న నన్ను కూడా ఎంతో ప్రేమతో మీరు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. I have to do my very best to show love back to you. మరి మీరు అంత ప్రేమ మరి అయ్యగారి ఎడల మరి మీరు చూపించారు కాబట్టి తిరిగి అయ్యగారు కూడా ఆయనకున్నటువంటి ప్రేమను, దేవుని ప్రేమను మీరు చూపించవలసిన వారుగా ఉన్నారు. Why? Because you are the children of God. ఎందుచేతంటే మనమందరం కూడా ఈ లోకస్తుల లాంటి వాళ్ళం కాదు, కానీ మనమందరం కూడా దేవుని పిల్లలం. I thank God for these elderly men leading these young men in the way that they should go. మరి ఇక్కడ ఎదుర కూర్చున్నటువంటి అయ్యగారులు మరి వృద్ధాప్యంలో ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి వారు ఆ యవనస్తులను మరి అలాగే మరి వారందరినీ కూడా మరి చిన్న బిడ్డలను మరి దేవునిలోనికి నడిపిస్తూ మరి వాక్యం ద్వారా వారిని బలపరుస్తున్నారు. దానికి నేను ఎంతో దేవునికి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నా. If we do good to one another, not just before men, but out of the pureness of our hearts.
మరి ఏదో మనుషులకు కనబడవాలని వారి ఎదుట మనం మంచి కార్యాలు చేస్తున్నట్లుగా నటించే వారంగా కాకుండా మరి మన హృదయాలలో పవిత్రతతో మనము ఆ యొక్క దేవుని ప్రేమను బట్టి మనం ఇతరులను ప్రేమించే వారిలాగా మనం ఉంటాం. Can't preach the gospel just because of money. మరి మనము ఆ యొక్క డబ్బు సంపాదించాలి అనేటువంటి ధ్యేయముతో మాత్రమే మరి మనం ఏ పని చేయట్లేదు, కానీ దేవుని ప్రేమను మన ఇతరులకు చూపించాలి, దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పడం మన బాధ్యత అని దేవుని వార్తను ఇతరులకు మనం తెలియజేస్తా ఉన్నాం. We can't preach the gospel just because of the color of our skin. మరి ఏదో మరి మన యొక్క శరీరము మన జాతి వాడా లేదంటే మనవాడా కాదా అని, అతను మనవాడైతేనే మనం అతను ప్రేమించాలి, మనవాడు కాకపోతే మనం ప్రేమించకూడదు అనేటువంటి ఆలోచన మనకు లేదు. We must preach the gospel because God Himself has charged us. మరి మనం దేవుని సువార్తను మనం ఎందుకు ప్రకటిస్తా ఉన్నాము అని అంటే, ఆ యొక్క దేవుడు ఆయన కోరుకున్నాడు కాబట్టి మనం దేవుని సువార్త ప్రకటించాలని ఆయన మనం ఎన్నుకున్నాడు కాబట్టి మనం ప్రకటిస్తా ఉన్నాం. We must get the basics out of the way. అయితే మనము ఆ యొక్క దేవుని యొక్క ఆలోచన ఏదైతే ఉందో, దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మనం ఆ యొక్క ప్రారంభం నుంచి కూడా మొదటి నుంచి కూడా మనం చేసుకుంటా వస్తా ఉన్నాం. Serve God with a pure heart. మరి మనం దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే, మనము దేవుణ్ణి ఆ యొక్క మనం పరిశుద్ధ హృదయంతో మనం సేవించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. Serving with a pure mind and a pure spirit. మరి అంత మాత్రమే కాకుండా పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క మనస్సుతో పరిశుద్ధమైనటువంటి హృదయంతో మనం దేవుణ్ణి సేవించాలి, ఆయన ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నారు. We read the scripture, search me, Lord, and if you find anything in me, take it out that's not there. మరి దావీదు భక్తులు చెప్తా ఉన్నాడు కదా, ప్రభువా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నాలో నీకు ఇష్టం కానిది ఏదైనా ఉంటే, నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే దాన్ని నువ్వు నా నుంచి తొలగించయ్యా అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. We want God to use us to heal the sick. మరి ఆ యొక్క దేవుడు మనల్ని ఆయన ఎందుకు కోరుకున్నాడంటే, మన ద్వారా అనేక మంది ఆ యొక్క రోగగ్రస్తులైనటువంటి వారు, శారీరకంగా ఆత్మ సంబంధమైనటువంటి రోగాలతో బాధపడేటువంటి వారు స్వస్థపరచబడాలి. We want God to use us that we could save souls. మరి అంత మాత్రమే కాకుండా మరి ఈ యొక్క నశించిపోతున్నటువంటి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి అనేకమైనటువంటి ఆత్మలను ప్రభు వైపు నడిపించాలనేటువంటి ఆలోచనతో ప్రభు మనల్ని ఎన్నుకున్నారు. We want the Spirit of God to flow. మరి ఆ యొక్క దేవుని ఆత్మ చేత మనం నింపబడి ఆ ఆత్మ మన ద్వారా పొర్లి ప్రవహించి ఇతరుల వైపు ఆ ఆత్మను ప్రవహింపచేసేటువంటి ఆ యొక్క లోతైన అనుభవాల్లో మనం ఉంచాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. We want to be able to deliver the word with the anointing of God. అయితే మనము ఆ యొక్క మన వాక్యం బోధించేటప్పుడు ఏదో ఆ యొక్క మన పెదవుల ద్వారా మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకొని మన వాక్యం బోధించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. I know some people were praying. మరి కొంతమంది ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉండడం నేను చూశాను. I know some people were fasting. మరి చాలా మంది వారు ఉపవాసం ఉండి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించడం ప్రార్థన చేయడం నేను చూశాను. Because I felt the anointing when I got out of the vein. మరి ఈ విధంగా మరి ఆ యొక్క కొంతమంది అటువంటి కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా వారు సరైనటువంటి భక్తి చేయని కారణంగా, పవిత్ర హృదయం లేని కారణంగా వారు చేసినదంతా కూడా వ్యర్థం అయిపోవడం కూడా నేను చూశాను. God is a good God. మన దేవుడు చాలా మంచి దేవుడు అండి. I tell you, when I got out and I began to walk up, I could feel the anointing. మరి నేను చెప్పాను కదా, మరి ఎప్పుడైతే నేను ఆ యొక్క కారులోంచి కిందకి దిగి మరి ఈ ప్రాంతానికి నేను వస్తా ఉన్నానో దేవుని అభిషేకం నా మీద కుమ్మరించబడినటువంటి అనుభవాన్ని నేను పొందాను. I said, what Lord would I deliver unto these great people? మరి ఆ యొక్క మరి ప్రభువా, మరి ఇంతమంది నీ ప్రజల ముందు నిలబడి దేవుడు నీ వాక్యాన్ని బోధించడానికి నేను ఎంతటి వాడిని ప్రభువా, నన్నే ఎందుకు ఎన్నుకున్నావని నేను దేవుని ఎంతగానో స్తుతించాను. When the Spirit of the Lord is moving, we must get with the Spirit.
మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడతామో ఆ యొక్క దేవుని ఆత్మ అనుభూతి మనం అనుభవిస్తూ మనము ఆ యొక్క దేవుని ఎంతగానో స్తుతిస్తాము, ఆరాధిస్తాము. God has blessed each of us so wonderful. మరి మన దేవుడు పక్షపాతం కలిగినటువంటి దేవుడు కాదు. మనందరినీ కూడా ఒకే రీతిగా సమానముగా ఆయన ప్రేమించేటువంటి దేవుడు. He's all right. He's all right. మరి మనం ఆవిడని కుక్కని ఏం చేయకండి, అలా ఉంచండి. I have about 25. మరి అయ్యగారికి మరి కుక్కలతో మరి 25 సంవత్సరాల నుంచి మంచి స్నేహం ఉంది. My wife says no more. మరి అమ్మగారు చెప్తారు కదా, ఇంకా ఈ కుక్కలు ప్రేమించడం ఆపేసి నన్ను ప్రేమించని చెప్తా ఉంటారు. I promise you, the puppy is all right. మరి చూడండి, మరి కుక్కలకు ఉన్నటువంటి విశ్వాసం, ఈ ప్రేమించే విషయం మనుషులు కూడా మనల్ని అంతగా ప్రేమించలేరు. But we must praise God, you all. He's been too good to us. మరి మనం ఆ యొక్క మన దేవుడు మరి మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయన మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం ఎప్పుడు కూడా ఆయన స్తుతించే వారిగా ఉండాలి. We must be so careful, you all, that we don't fall into hypocrisy. మరి మనం ఎలాగా మనం ఆయన ప్రేమించాలంటే మనలో ఉన్నటువంటి వేషధారణ క్రైస్తవ జీవితం పోయే వరకు నిజముగా ఆయన్ని మనము ఆ యొక్క పవిత్ర హృదయంతో ఆయన్ని సేవించే వారిగా మనం మార్చబడే వరకు మనం ఆ విధంగా చేయాలి. It is the spirit of the enemy that comes to divide us. మరి ఆ యొక్క దురాత్మ కోరుకునే శత్రువైనటువంటి సైతాను అపవాది కోరుకునేటువంటిది ఏంటంటే మనల్ని ఏదో విధంగా దేవుని నుంచి విడగొట్టి దేవుని ప్రేమ నుంచి మనం వేరు చేయాలనే ప్రయత్నం చేస్తా ఉంటాడు. With all within we must let brotherly love abide. మరి అందుచేత వాక్యములో పదే రాయబడినటువంటి విషయం ఏంటంటే మీరు సహోదర ప్రేమయందు నిలకడగా ఉండండి, సహోదర ప్రేమ మీరు విడిచిపెట్టొద్దు అని ఆ యొక్క బైబిల్ గ్రంథంలో మనం అనేక సార్లు మనం చూసాం. Continue to love one another. మరి మీరు ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఉండండి. ఈ ప్రేమించుకునే విషయంలో మీరు ఈ జాబ్ చేయకండి, మీరు ఆఫ్ చేయకండి. అది ఎప్పుడు కూడా అది జరుగుతూ ఉండే విధంగా మీరు చూడండి అని చెప్పారండి. God is doing something in this place. మరి నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, దేవాది దేవుడు ఈ ప్రదేశంలో ప్రత్యేకమైన కార్యాలు చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. God is working through this man of God. మరి దైవజనులు మరి మనోహరయ్య గారి ద్వారా మరి ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. I tell you what, we ought to give these great musicians a hand. మరి అంత మాత్రమే కాకుండా మనకు చక్కని సంగీతాన్ని అందించినటువంటి సంగీత బృందం కూడా మరి దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వారు. Praise and worship is one of the best part of the service. మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆరాధించేటువంటి ఆరాధన మరి ఈ విధంగా మరి స్తుతులు చెల్లించడము మరి సంగీతంతో వాయిద్యములతో ఆయన స్తుతించడం అనేటువంటిది ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క సన్నిధిలో ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య. అది How many of us have made our mind that we're going to live for the Lord? మరి దేవుడు మరి ఆయన కొరకు మనం జీవించాలని ఆయన కోరుకుంటుంటే మనము ఆయన కొరకు జీవించకుండా మన కొరకు మనం జీవిస్తా ఉన్నాం. How many of us made our minds up? మరి మనం అందరం కూడా మరి నాకే అన్ని తెలుసు, నేను ఏమన్నా చేయగలను అనేటువంటి ఆలోచనతో మనం ఉంటాం. But the one that died upon that tree. మరి అయితే ఒకరోజు మరి అన్ని తెలుసు మరి అనుకున్నటువంటి వారు మరి ఏమీ తెలియనటువంటి వారుగా ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయి నిరుపయోగంగా వారు వెళ్ళిపోతా ఉంటారు. For the one that said, if I be lifted up, I'll draw all men unto me. మరి అయితే మనం ఒక విషయాన్ని మనం మరి చెప్తాము. ఒక రోజు మనం తెలుసుకుంటాం ఏంటంటే మరి నేను ఈ లోకంలో నాకు ఎవరు లేరు, అందరూ నన్ను విడిచిపెట్టేశారని బాధపడతాం. How many of us made our mind up that we're gonna live for him? మరి ఎంతమంది మరి మీ జీవితంలో మరి మీరు మరి ఇటువంటి అనుభవాల్లో మరి వెళ్ళారు? ఎవరైనా మనుషులు మిమ్మల్ని ప్రేమించి కొంతకాలం ప్రేమించి వదిలేసినటువంటి అనుభవాలు. I tell you, God is so good that He
He hung on that cross and he died for us. అయితే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన మనల్ని అంతము వరకు ప్రేమించే దేవుడు. ఆయన మనల్ని ప్రేమించి ఆ యొక్క సిలువలో ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు. He asked for water and they gave him drink. మరి ఆయన మన పక్షముగా ఆయన చెల్లించవలసిన వెలనంతా కూడా చెల్లించి మనకు రావాల్సిన శిక్షణ ఆయనకు భరించి మరి ఆయన మనకు విడుదల అనుగ్రహించారు. The one that he hung between two thieves. అయితే మన దేవుడు ఆ యొక్క సిలువలో మరణించినప్పుడు ఆయన కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ మధ్యలో ఆయన సిలువలో వేలాడాడు. The one that they pierced him in his side. అయితే ఒక సైనికుడు వచ్చి ఆయన ప్రక్కలో మరి ఆయన బళ్ళెపోటుతో ఆయన పొడిచినప్పుడు, the one that didn't even have a tomb to be buried in. అయితే మరి అంత గొప్ప దేవుడు మన అందరి పాపముల కొరకు క్షమించడానికి వచ్చినటువంటి ఆ దేవునికి మరి చనిపోయిన తర్వాత పాతి పెట్టడానికి కూడా ఆయన సమాధి ఆయన మరి ఆయన చేయించుకోలేదు. How many of us know that on that third day morning he got up? మరి ఆయన మరి సమాధిని గెలిచి మరి మూడవ దినమున ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు. హల్లెలూయా. All power in his hand. మరి ఆయన ఈ విధంగా మృత్యుని జయించి లేవడం ద్వారా ఈ సమస్తము మరి భూమి మీద ఆకాశం మీద సర్వాధికారం ఆయనకు అనుగ్రహించబడింది. The one that walked and told Mary, told Martha not to touch him. మరి ఆయన మరణించి సజీవుడై తిరిగి లేచిన తర్వాత మరి ఆ యొక్క ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆ మరియను ఆ యొక్క నన్ను ముట్టొద్దు అని ఆయన వారించినట్లుగా మనం చూస్తున్నాం. He said, for I have not ascended yet. మరి ఆయన చెప్పారు కదా, ఇదిగో నేను ఇంకా ఆరోహణం అవ్వవలసి ఉన్నది, తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది, కాబట్టి నీవు నన్ను ముట్టొద్దు అని ఆయన చెప్పారు. Said, go get my disciples. అయితే ఆయన చెప్పారు, మరి వెళ్ళి నా శిష్యులతో ఈ మాట చెప్పు, మరి వారిని నా దగ్గరికి తీసుకురా అని చెప్పారు. Tell them to meet me in Jerusalem. మరి యెరూషలేములో మరి నేను అక్కడ వెళ్తా ఉన్నాను, మరి యెరూషలేము వాళ్ళని వచ్చి అక్కడ నన్ను కలవమను అని ఆయన ఆమెతో చెప్పారు. On his way out, how many of you know that he stepped back into heaven? మరి మరి ఆ తర్వాత మరి ఆయన 40 దినాల తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. The gates was hung down. He said, lift up ye heads, all ye gates. మరి ఆయన కొరకు ఆయన ప్రవేశిస్తా ఉన్నప్పుడు పరలోకంలో ఆ ద్వారాలన్నీ కూడా మరి ఆయన కొరకు తెరవబడడం ఆయన చూశారు. Let the King of Glory come in. మరి అక్కడ గొప్ప శబ్దంతో, ఇదిగో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మరి వస్తా ఉన్నారు, మరి ఇదిగో మీ తలుపులు తెరుచుకోండి అనే ఒక గొప్ప స్వరంతో ఆ స్వరం విని ఆ తలుపులు తెరుచుకున్నాయి. Who is the King of Glory? మరి ఎవరు ఈ మహిమ కలిగినటువంటి రాజు అని అడుగుతా ఉన్నారు అక్కడ. Jesus Almighty. మరి అక్కడ ఇంకొక ఆ స్వరం చెప్తా ఉంది కదా, ఎవరు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువుల వారు అని చెప్తా ఉన్నారు. గట్టిగా చెప్పండి, కొట్టేసి That ain't how the story ends, because his father said that looked like my boy coming there. మరి అక్కడ మరి తండ్రి అక్కడ చూస్తా ఉన్నారు, మరి ఆయన ఇదిగో నా కుమారుడు వస్తా ఉన్నాడు అని తన కుమారుడు వైపు ఎంతో మరి ఆయన చూస్తూ ఎంతో ఆనందిస్తా ఉన్నారు. He had thrones on his head for crown. మరి అయితే ఆ యొక్క కుమారుడి శిరస్సు మీద మరి ఆ రక్తపు కారుతున్నటువంటి మరకలు ఆ సిలువలో మరి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ అయిన గాయాలను తండ్రి చూశారు. He had holes in his hands and holes in his feet where they had put the nails. మరైతే ఆయన చేతుల్లో ఆయన కాళ్ళల్లో మరి ఆయన సిలువకు వేలాడదీసినప్పుడు వారు కొట్టిన మేకులలో ఉన్నటువంటి రంధ్రాలను ఆ తండ్రి చూశారు. He had holes in his side where they had pierced him in his side. మరి ఆయన ప్రక్కలో మరి బల్లెపు పోటుతో మరి ఆ సైనికుడు వచ్చి పొడిచినటువంటి ఆ యొక్క గాయాన్ని నుంచి రక్తం కారడం కూడా తండ్రి చూశారు. Father said, go kill the fattest calf. మరి ఆ యొక్క మరి తండ్రి చెప్తా ఉన్నారు కదా, మరి వెళ్ళండి, మరి నా కుమారుడు వచ్చాడు, మరి ఆ యొక్క మంచి మరి కొవ్వు ఆ యొక్క పట్టినటువంటి పశువును వధించి విందు చేయండి అని ఆయన చెప్తా ఉన్నారు. Then he said, somebody go get me a robe.
మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నా కుమారుడు వచ్చాడు, మరి ఒక మంచి వస్త్రాన్ని మీరు తీసుకురండి అని ఆయన దేవదూతలకు చెప్తా ఉన్నాడు. Come sit down while I make thy enemy thy footstool. మరి ఆ యొక్క మరి మీరందరూ కూడా మరి చూడండి, ఆ యొక్క శత్రువైనటువంటి అపవాదిని నా యొక్క కాళ్ళ కింద పాదపీఠంగా చేసుకోబోతా ఉన్నారు, మీరందరూ వచ్చి చూడండి అని ఆయన చెప్తా ఉన్నారు. Real love and real gifts go all the way. మరి చూడండి ప్రియులారా, నిజమైన ప్రేమ మరి ఎక్కడికైనా కూడా అది వెళ్ళగలదు, ఏమైనా అది చేయగలదు. మనల్ని ప్రాణం పెట్టు పర్యంతము మనల్ని ప్రేమించగలిగినటువంటి ప్రేమ అంటే. We may not all get along all the time, but we still love all the time. మరి మనము ఇతరుల కొరకు మనము కనిపెట్టడము అనేటువంటిది మనం ఒకవేళ చేయలేకపోవచ్చు, కానీ ఇతరులను అంతము వరకు ప్రేమించడం అనేటువంటిది మాత్రం మనలో ప్రతి ఒక్కరూ చేయగలడం. Jesus showed us how we should give alms and how we're supposed to love one another. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మన ఇతరులను ఎలా ప్రేమించాలి, ఇతరులతో మనం ఎలాగా మరి మన ప్రేమను వారికి వ్యక్తపరచాలి అనేటువంటి విషయాలు చాలా చక్కగా బైబిల్ గ్రంథంలో వివరించారండి. How many of us going to give our life over to Christ? మరి మీలో ఎంతో మంది మరి ఇటువంటి దేవునికి మరి మీ జీవితాలను ఇవ్వాలని మీరు కోరుకుంటా ఉన్నారు? The Lord has already made a way. మరి మీరు ఆ యొక్క దేవుని ప్రేమను మరి ఇతరులకు పంచాలని ఈ రోజు నుంచి మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే మరి మీకు అన్ని విధాల మీకు మార్గాన్ని సరళం చేసడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నారు. We don't know what tomorrow holds, but we know who holds tomorrow. మరి మనకు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ రేపు ఏం జరగబోతుందో తెలిసినటువంటి దేవునికి ఆ యొక్క మనము స్నేహితులుగా ఉన్నాము, ఆయన మనకు దేవుడుగా ఉన్నారు. Glory. దేవునికి మహిమ కలుగును గాక. Glory. దేవునికి మహిమ కలుగును గాక. I tell you, God is good. మరి మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, మన దేవుడు ఎంతో మంచి దేవుడు అండి. Who is this great man of God right here? మరి ఇక్కడ కూర్చున్నటువంటి ఆ యొక్క దైవజనులు మరి మీరు ఎవరు ఈయన అని అడుగుతా ఉన్నారు. అబ్రహాం. His name is Abraham. Yes. Preaching. Yes sir. Yes. I can see the anointing on me. మరి అబ్రహాం గారిని చూసినప్పుడు ఆయన మంచి బోధకుడు, ఆయన మంచి సేవకుడు అనేటువంటిది ఆ యొక్క ఆయన చూడడంతోనే నాకు ప్రభు బయలుపరిచారు. God is good. మరి మన దేవుడు ఎంతో మంచి దేవుడు. ఆయన many women of God are here today. మరి మనలో అనేక మంది దైవ సేవకురాలను కూడా ఆయన ఎన్నుకున్నటువంటి దేవుడు. Awesome congregation of women and men. మరి ఈ విధంగా ఆ యొక్క స్త్రీలు దైవ సేవకురాళ్ళు, దైవ సేవకులు మరి మీరిద్దరు కూడా మరి ఈ విధంగా ఇంత మందిగా మీరు రావడము, దేవుని యొక్క వాక్యము వినడము, దేవుని సన్నిధిలో ఆసక్తితో కనిపెట్టడం అనేటువంటిది మరి నేను చూసి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. I tell you that I love Brother Steve and I love the people of God. That's why I came. మరి ఆ యొక్క స్టీవెన్ అయ్యగారు అంటే మరి అయ్యగారికి ఎంతో ప్రేమ, అలాగే ఆ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి దైవ సేవకులు అంటే కూడా అయ్యగారికి ఎంతో ప్రేమ. I didn't know what to expect. మరి ఆ యొక్క మరి నాకు తెలియదు, మరి నేను నా నుంచి వారు ఏం కోరుకుంటారో నాకు తెలియదు, కానీ నేను వారి నుంచి నేనేం కోరుకోవట్లేదు, వారు కూడా నా నుంచి ఏం కోరుకోవట్లేదు, కేవలము ప్రేమను ఒకరికొకరు ప్రేమించుకోవాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. I must confess I was nervous. మరి నేను ఒప్పుకుంటా ఉన్నాను, ఇంతమంది ముందు నిలబడి నేను ఎప్పుడు మాట్లాడలేదు, అందుకనే నాకు కొంచెం వణుకులా కూడా వస్తా ఉంది. I couldn't get anybody to help me at the airport. మరి నేను ఈ యొక్క భారతదేశంలోకి రావడము ప్రభు ప్రణాళికలో నేను ఇక్కడ వాడబడడం అనేటువంటిది ఆయన నేను ఆలోచించుకున్నప్పుడు మరి నేను ఎంతగానో భయపడిపోయాను, ఎలా చేయాలి ఇదంతా అని కంగారు పడిపోయాను. I couldn't get hooked up to Wi-Fi. మరి అక్కడ నేను ఎయిర్పోర్ట్ లో కనిపెట్టినప్పుడు మరి ఆ దైవ సేవకులతో మాట్లాడాలన్నా మరి ఏదైనా మెసేజ్ పెట్టాలన్నా నాకు నా ఫోన్ లో వైఫై లేదు. I was isolated.
మరి అక్కడ నా పరిస్థితి ఎలా ఉందంటే నేను ఎవరితో మాట్లాడలేను, నా విషయాలు నేను ఎవరికి చెప్పలేను, ఏం జరుగుతుందో వారికి చెప్పలేని స్థితిలోకి నేను వెళ్ళిపోయినప్పుడు ఆ మరి నేను చాలా బాధపడ్డాను. I had 20% left on my battery. మరి అంత మాత్రమే కాదు, అయ్యగారు ఫోన్ లో బ్యాటరీ కూడా అయిపోతుంది, కేవలం 20%. ఆ కొద్దిసేపట్లో అది అయిపోయే విధంగా అది ఆ బ్యాటరీ కూడా సహకరించడం లేదు. I was cut off from Brother Steve. అయితే స్టీవ్ గారు మరి ఆ యొక్క అయ్యగారి నుంచి వేరొక చోటకు వెళ్ళారు. ఆయన కొంతమంది అధికారులు మరి ఒక వేరే చోట ప్రశ్నలు వేస్తా ఉన్నారు. మా ఇద్దరి సంబంధం తెగిపోయింది. How many of you know that God went to work? మరి మీరు ఎంతో మందికి తెలుసు, మరి వీటన్నిటిలో కూడా మరి అన్ని సమస్యల్లో దేవుడు మాత్రం ఆ యొక్క వాటన్నిటి నుంచి కూడా బయటికి తీసుకురావడానికి ఆయన పని చేస్తూనే ఉన్నారు. When I give up, God stepped in. మరి ఇదిగో ప్రభువా నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు అన్నప్పుడు నా దేవుడితో చెప్పినప్పుడు దేవుడు అన్నాడు కదా, నేను ఉన్నాను, నీకేం కావాలి చెప్పని నా దగ్గరికి వచ్చారు. I couldn't get help from anyone. మరి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నా సమస్య ఇది, నాకు సహాయం చేయండి అని నేను వారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకోవాలనుకోలేదు. But then God started sending people my way. మరి అయితే నేను ఆ విధంగా దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలే నా దగ్గరికి రావడం ప్రారంభించారు. అయ్యా మీకు ఏం అవసరం ఉంది, అయ్యా మీకేం కావాలని నా చుట్టూ ఉన్నటువంటి వారే నా దగ్గరికి రావడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. If we trust God, మరి మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మినట్లయితే, when we can't do nothing, we turn it over to Him. మరి అయితే మనం చేయవలసింది ఏమీ లేదు. అయితే మనం ఆ యొక్క మన పరిస్థితులను వైపు చూడకుండా మనం దేవుని వైపు చూసి ఆయన సహాయాన్ని కోరుకోవడం మాత్రమే. I found a chair and I went to sleep. మరి అయితే అంత మాత్రమే కాకుండా మరి 4 దినాలుగా నేను ప్రయాణం చేసి అలసిపోయాను కాబట్టి అక్కడ నాకు దేవుడు ఒక మంచి చైర్ను మరి ఏర్పాటు చేసి అక్కడ నేను పడుకోవడానికి నాకు సహాయం చేశారు. As I was sleeping, a guy awakened me. మరి నేను నిద్రపోతా ఉన్నటువంటి సమయంలో మరి దేవుడు వచ్చి తట్టి ఇదిగో లేవు అని ఆయన నన్ను లేపారు. He said, "Let me see your ticket." మరి ఆయన చెప్పారు కదా, మరి ఇదిగో నీ టికెట్ ఏంటి, నాకు ఒకసారి చూపి అని ఆయన అడిగారు. And he said, "Your plane will be leaving in a few minutes." మరి ఆయన చెప్పారు కదా, నువ్వేమో నీ ఫ్లైట్ కొద్ది నిమిషాల్లో వెళ్ళిపోతుందంటే నువ్వేంటి మరి నువ్వు ఆదమర్చి పడుకున్నావని ఆయన నన్ను ప్రశ్నించారు. Help was on the way. మరి నేను ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే దేవుని సహాయం మనకు అన్ని పరిస్థితుల్లో ఆయన మనకు అందించే దేవుడు అని నేను అనుభవించి నేను చెప్తా ఉన్నా. God is good. అందుచేతే మన దేవుడు ఎంతో మంచి దేవుడు. ఆమేన్. When we give up, God steps in. ఎప్పుడైతే మనం నేను చేయలేను ప్రభువా నా వల్ల కాదంటామో అప్పుడు దేవుడు వచ్చి నేనున్నాను, ఏం కావాలో చెప్పు నేను చేస్తా అంటారు ఆయన. He said, "I'll never leave you, nor shall I forsake you." ఆయన చెప్పాడు కదా, నేను ఎన్నడూ విడువను, నేను ఎన్నడూ ఎడబాయను అని ఆయన మనకు వాగ్దానం చేశారు. Y'all may look at me as me being somebody. మరి ఒకవేళ మరి మీరందరూ కూడా నన్ను చూస్తున్నప్పుడు ఈ ఎవరు మరి ఒక ప్రత్యేకంగా ఉన్నారే అని మీరు అనుకోవచ్చు. I'm the least of you. మరి నాలో ఎటువంటి ప్రత్యేకతలు లేవు కానీ మీ అందరికంటే చాలా చిన్నవాడిని, చాలా మరి ఆ యొక్క నీచమైనటువంటి వాడిని. I want to testify that I didn't have the money to make this trip. మరి నా సాక్ష్యాన్ని నేను చెప్పనివ్వండి. మరి నేను భారతదేశం రావడానికి అవసరమైనటువంటి డబ్బులు నా దగ్గర లేవు. నేను చాలా పేదరికంలో ఉండేటువంటి వ్యక్తిని. But God made me a promise one day. అయితే దేవుడు నాకు వాగ్దానం చేశారు, ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తారని నేను ఆయన విశ్వాసం ఇచ్చాను. So God put me to the test. అయితే దేవుడు మరి ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం వైపు చూస్తానా లేదా, ఆయన వాగ్దానము మరి కొరకు కనిపెడతానా లేదా అని ఆయన నన్ను పరీక్షించారు. And I was reminded by the Spirit that I said I'd go if I had to go by myself. మరి ఆయన చాలా సార్లు మరి నేను దేవుడు ప్రశ్నించాను, ఇదిగో నన్ను పంపుతావా భారతదేశం, లేదంటే నేను నా సొంత డబ్బులు పెట్టుకుని భారతదేశం వెళ్ళానని నేను ఆయన చాలా సార్లు ప్రశ్నించాను. I felt the peace come over me. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క
మరి ఎటువంటి మరి ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క సమాధానము నేను పొందుకోలేనటువంటి సమయంలో దేవుని శాంతిని నేను అనుభవిస్తూ వచ్చాను. I'm a long ways from home. మరి ఈ యొక్క భారతదేశం రావడం అంటే కొన్ని వేల మైళ్ళు నేను ప్రయాణం చేసి భారతదేశం రావాల్సి ఉంటారు. I can't wait to tell my family what great love I find. మరి ఈ విధంగా దేవుడు నన్ను ఆ యొక్క భారతదేశానికి పంపించుకోవడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు అని నా కుటుంబం వారికి చెప్పడానికి కూడా, మరి వారి దగ్గరికి వెళ్ళి వారికి చెప్పడానికి కూడా ఆ యొక్క వీలు లేని పరిస్థితి. Brother Abraham, I didn't even tell them that I was separated from Brother Steve. మరి ఈ యొక్క అబ్రహాం గారు మరి ఆ యొక్క భారతదేశం వచ్చిన తర్వాత మరి స్టీవ్ గారు మరి నేను ఆ యొక్క వేరే వేరే చోట్లకు వెళ్ళి మరి ఆయన వేరే విడిపోయామనేటువంటి విషయం ఇంతవరకు కుటుంబం వారికి ఆయన చెప్పలేదు. No doubt in my mind, my family would have tried to come get me. మరి ఆ యొక్క మరి నాలో ఎటువంటి అవిశ్వాసం అనేటువంటిది రాలేదు. ఏదైనా జరుగుతుందేమో, నా కుటుంబం వారు భారతదేశానికి వచ్చి నేను ఎక్కడున్నాను నెత్తుకుని పట్టుకెళ్ళాలేమో అనేటువంటి అపోహలు ఏమి కూడా నాలో రాలేదు. I want to testify to something. I walk and I walk and I walk and I walk till my hip was hurting. మరి నేను ఒకటైతే నేను చెప్పగలను, మరి ఎప్పుడైతే దేవుడు మరి ఆ యొక్క నీవు వెళ్ళు నీకు సమయం అయిందని చెప్పాడో వెంటనే నడుచుకుంటూ మరి ఆయన నడిపించినటువంటి మార్గంలో వెళ్ళమన్నటువంటి మార్గంలో వెళ్ళాను. నా కాళ్ళు చాలా నొప్పులు వచ్చాయి. But when I walked in here, the pain ain't there no more. మరి ఈ విధంగా ఎయిర్పోర్ట్ లో మరి ఇంచుమించు 3-4 కిలోమీటర్లు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని నేను వెళ్ళినప్పుడు ఆ యొక్క నేను పొందినటువంటి యొక్క మరి ఆ యొక్క నొప్పి ఎప్పుడైతే ఈ ప్రాంగణంలో నేను ప్రవేశించానో అది మాయమైపోయింది. మరి మన దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు, విడుదల అనుగ్రహించే దేవుడు. I want to pray for the people of God. మరి ఈ యొక్క దేవుని యొక్క బిడ్డల కుమార్తెలు అయినటువంటి మీ అందరి కొరకు నేను ప్రార్థించాలని నేను కోరుకుంటా ఉన్నా. Right. How we do it? You do an altar call or what do we do? You just get in the stand? మరి ఇక్కడ ఈ ముగించడానికి మీరు ఎలా చేస్తారు? వాళ్ళని అందరిని నిలబడమంటారా, ఏం చేయమంటారా అని అడుగుతా ఉన్నా. Yes. What is the telling? All right. If we will all stand real quick, we're just going to do a general prayer. మనందరం కూడా త్వరగా మనందరం కూడా లేచి నిలబడదాం. మనందరం కూడా ఒక ప్రార్థన చేసుకుందాం. Father God, we thank you right now. We thank you for the word of God that has went forward. ప్రభువా నాయన మరి నీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాయన నీ ప్రజలతో నీవు మాట్లాడే విధానానికి నీకు వందనాలు. We thank you how you have blessed us through your word on tonight. ప్రభువా నాయన నీవు విత్తబడినటువంటి వాక్యాన్ని నీ ప్రజల హృదయాల్లో నీవు ఆశీర్వదించబడబోతున్న విధానానికి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నావు. We thank you yet, God, how you have poured out your spirit in this building. ప్రభువా నాయన ఈ యొక్క మరి నీ ప్రజల యొక్క హృదయాలలో మరి నీ యొక్క వాక్యం అనేటువంటి విత్తనాలు విత్తి నాయన దాన్ని ఫలించే విధంగా నీ పరిశుద్ధాత్మ నాయన మరి నీ జలము ద్వారా నీవు దాన్ని పోషిస్తున్నందుకు నీకు వందనాలు. I thank you yet, God, how you have blessed me on today. ప్రభువా నాయన మీరు నన్ను ఈ దినములో నాయన ఎంతగానో దీవించారు, ఆశీర్వదించారు. నీ మహిమ కొరకు నన్ను వాడుకున్నందుకు నీకు వందనాలు. I thank you for your security, God. ప్రభువా నీ సంరక్షణలో నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. God, and I thank you how you met me with love. ప్రభువా నీవు నన్ను ప్రేమించిన విధానము, నీవు నన్ను సంధించిన విధానాన్ని నేను జ్ఞాపకం చేసినప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండి ఉన్నదయ్యా, నీకు వందనాలు. Lord, I pray for a special anointing to fall in this place. ప్రభువా ఈ ప్రాంతంలో నాయన ఈ బిడ్డలందరి మీద నీ ప్రత్యేకమైనటువంటి అభిషేకం నాయన కుమ్మరించమని మనం చేసుకుంటున్నాం. Lord, I pray that you continue to bless your people, oh God.
నాయన మరి నువ్వు వాగ్దానం చేసావు కదా ప్రభువా, నా ప్రజలు ఇక ఎన్నడూ సిగ్గునందరూ వారిని నేను ఇక మీద నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు. Anoint your people to God. ప్రభువా నీ యొక్క ప్రజలను నీవు నీ ఆత్మతో అభిషేకించమని మనవి చేసుకుంటూ ఉన్నా. Every mother, every father. నాయన ప్రతి బిడ్డ, ప్రతి తల్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లిని కూడా మీరు దర్శించండి. Let your anointing fall, God. నాయన నీ పరలోక అభిషేకంతో నాయన నీ బిడ్డలను నింపమని మనవి చేసుకుంటున్నాం. Let your power of your spirit be revealed, God. ప్రభువా నీ యొక్క ఆ యొక్క శక్తిని, నీ ప్రభావాన్ని నాయన నీ ప్రజల మధ్యలో నాయన మీరే నాయన మరి మీరు చూపించమని మనవి చేసుకుంటూ ఉన్నారు. Heal your people on this evening, God. ఆయన ఎంతో మంది రోగాలతో పీడించబడుతున్నటువంటి వారు ఉన్నారు, అనారోగ్యాలతో పీడించబడుతున్నటువంటి వారు ఉన్నారు, దురాత్మలతో పీడించబడుతున్నటువంటి వారు ఉన్నారు. వారందరినీ కూడా ఈ రాత్రికాల సమయంలో నీవు స్వస్థపరచమని మనం చేసుకుంటున్నాం. Bless your people, oh God. ప్రభువా నీ బిడ్డలను నీవే ఆశీర్వదించమని మనం చేసుకుంటున్నాం. Lord, we thank you for your anointing. ప్రభువా నీ అభిషేకముగా నీకు వందనాలు. Lord, somebody here tonight is dealing with cancer. నాయన ప్రభువా నాయన మరి ఇక్కడ ఉన్నటువంటి వారిలో నాయన కొంతమంది నాయన మరి క్యాన్సర్ తో బాధపడడం నాయన మరి వాళ్ళు ఉన్నట్టుగా నాయన మీరు నాకు చూపిస్తున్నారు. Somebody is in bondage for high blood pressure and sugar diabetes, oh God. నాయన మరి ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది నాయన మరి అత్యధికమైనటువంటి బీపీతో, షుగర్ తో మరి బాధపడుతున్నటువంటి వారు ఇక్కడ ఉన్నారని మీరు నాకు చూపిస్తున్నారని నీకు వందనాలు. But we plead the blood of Jesus over it, God. నాయన మరి నీవు శిలువలో కాచినటువంటి రక్తము ద్వారా నాయన మీరు వారిని నాయన శుద్ధీకరించి వారి వ్యాధుల నుంచి విడుదల చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. Someone is wrestling with poverty on this evening, God. ప్రభువా కొంతమంది నాయన ఇక్కడ నుంచినటువంటి వారిలో ఎంతో కడు పేదరికంలో నాయన వారు ఉండి నాయన ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితిలో వారు ఇక్కడ వచ్చారయ్యా నీకు వందనాలు. Oh God, bless right now. నాయన వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటిలో, అప్పు బాధలన్నింటిలో నుంచి ఇప్పుడే వారిని విడిపించి నాయన నీ యొక్క పరలోక ఆశీర్వాదాలతో వారిని నింపండి. Oh Father God, we thank you now. ప్రభువా నీకే నాయన మేము వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా నీ ఎంతో మంచి దేవుడు. Father, for we know that you answered our prayer yet when we were speaking. నాయన మరి ఇప్పుడు నాయన మేము ఏం అడగాలో నాయన మా ఆలోచన రాకముందే, మా ఆ యొక్క మనవి నాయన నీకు చెప్పడానికి నాయన ఆ మాట మేము పలకక ముందే మా యొక్క అవసరతలు ఎరిగి వాటిని తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు అయ్యా నీకు వందనాలు. నాయన నీ యొక్క మరి మా ప్రార్థన విని నాయన వాటికి సమాధానాలు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసునామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. We thank you all. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. I thank this great man of God. మరి ఆ యొక్క మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప దైవజనులు మనోహర్ గారికి కూడా మరొకసారి మరి ఆ యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. గట్టిగా చప్పట్లు కొట్టేసి నామమున